భరణి గారి కుటుంబంలోకి తనూజనైతే లాగొద్దు. తనూజ ఆ కుటుంబంలో లేదు. ఎప్పుడైతే వైల్డ్ కార్డ్‌గా వచ్చిన దివ్య తనూజని టార్గెట్ చేసినప్పుడు మాట్లాడటం వల్ల ఆ రోజు నుంచి నంబర్ 1 పొజిషన్‌లో ఎప్పుడైతే ఈయన్ని పెట్టారో ఆ రోజు నుంచి తనూజని టార్గెట్ చేసినట్టే మాట్లాడుతున్నారు ప్రతి విషయంలో. ఓకేనా? ఆ కుటుంబంలోకి తనూజనైతే లాగొద్దు. ఇది నా పాయింట్. వచ్చిన వైల్డ్ కార్డ్స్ కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు తనూజని. ఓకేనా? ఆయేష మొఖం మీద చెప్పింది నా టార్గెట్ నువ్వే అని. ఇప్పుడు ఆయేష, రమ్య టిపికల్స్ దువ్వాడ మాదిరి వీళ్ళందరూ భరణి గారికి సలహాలు ఇస్తున్నారు కదా! ఆయన చేసిన తప్పులేంటో. మరి తనూజకి ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే తనూజ టాప్‌లో ఉంది. టాప్‌లో ఉన్న అమ్మాయిని కొడితేనే మనం టాప్‌లోకి వెళ్తాం అన్న చిల్లర వేషాలు ఉంటాయి చూసావా? ఆ వేషాలు ఏస్తున్న వైల్డ్ కార్డ్స్. ఓకేనా? ఆ తర్వాత క్లాప్స్ కొట్టిన ఇమాన్యుయల్. బ్యాక్ సైడ్ మాట్లాడుతున్న ఇమాన్యుయల్. ఇందులో ఇది చెప్పడానికి నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి నిజాన్ని నిర్భయంగా చెప్తాను. ఓకేనా? ఆ తర్వాత భరణి గారిని ఎవరైనా టార్గెట్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోతున్నారా? శ్రీజదమ్మ మిమ్మల్ని టార్గెట్ చేసినందుకు వెళ్ళలేదు. ఓకేనా? వైల్డ్ కార్డ్స్ వచ్చి ఆమెని టార్గెట్ చేసి పంపించేశారు. బిగ్ బాస్ టార్గెట్ చేసి పంపించేశాడు. రీఎంట్రీ వచ్చిన తర్వాత మీకు తాట తీస్తారు. ఓకేనా? దమ్ము శ్రీజ నువ్వు బెడ్ టాస్క్ నుంచి తోచేసినప్పుడు తప్పే. ఓకేనా? ఆ తర్వాత సంజన గారు గుండాలు అనటంలో ఎలా తప్పు ఉంది. ఓకేనా? తప్పు లేదు అని నేను అనట్లా. బట్ ఎన్నిసార్లు సాక్రిఫైస్ చేశాను ఆమెను ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తావా? ఫస్ట్ ఆమె వెళ్ళిపోవడానికి కారణం నువ్వే. ఓకేనా? స్టేజ్ మీద ఉన్నప్పుడు ఐ మిస్ యూ అన్నారు. అప్పుడు నాగార్జున గారు గట్టి పంచిచ్చారు. వెళ్ళిపోవడానికి నాకు కారణం నువ్వే ఏంటి, ఐ మిస్ యూ అంటావేంటి స్వామి అని. ఆ తర్వాత బిడ్ టాస్ మీద నుంచి నెట్టేసావు. ఓకేనా? అక్కడ నీదే తప్పు. ఆ తర్వాత మళ్ళీ ఇమాన్యుయల్ వాళ్ళ అమ్మకు సపోర్ట్ చేస్తున్నప్పుడు తల ఇలా దించుకొని పక్కకి వెళ్ళిపోతున్నావు. అక్కడ నీదే తప్పు. ఓకేనా? ఎన్నిసార్లు ఆమెను తొక్కేసావు, మళ్ళీ నేను సాక్రిఫైస్ చేశాను అంటున్నావు. మీరు ఇంకా నువ్వు ఎన్ని చేసినా కానీ, మీరు ఎంత తొక్కినా కానీ ఆమె తొక్కించుకుంటానే సైలెంట్గా ఉండాలా? మీరు చేసిన ఆ సాక్రిఫైజ్ ఇంకా బిగ్ బాస్ సీజన్ 9 మొత్తం అయిపోయేదాకా చేస్తారా? ఓకేనా? లిటరలీ భరణి గారి కుటుంబంలో తనూజ లేదు. భరణి గారు సంజనాని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళతో ఒకలా ఉంటారు. సంజన గారు వస్తే ఆమెతో ఒకలా ఉంటారు. అవునా కాదా? టార్గెట్ తనూజ అయిపోయింది హౌస్ అంతా అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తాం.